నమస్తే అండి. మేము తిరుపతి వెళ్ళినప్పుడు అన్నప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాము. మాకు దర్శనం స్లాటు 8:30కి ఇచ్చారండి. సో, మేము ముందుగా బయలుదేరి అన్నప్రసాదం తినేసి వెళ్దామని చెప్పి వెళ్ళాము. నా కాళ్ళకు కాస్త ప్రాబ్లం ఉందండి. చెప్పులు లేకపోతే నేను నడవలేను. చిన్న చిన్న గలుసురాయి కాలు కింద పడ్డా కూడా భరించలేనంత నొప్పొస్తుంది నాకు. కానీ చెప్పులు వేసుకు వెళ్తే ఆ చెప్పులు వదిలే ప్లేస్ ఒక చోట, దర్శనానికి ఇంకెక్కడికో వెళ్తాము, బయటికి తేలే ప్లేస్ ఇంకో దగ్గర వస్తుంది. ఎందుకు వచ్చింది లేని చెప్పులు కాటేజీలో వదిలి బయలుదేరితే ఇక నా తిప్పలు చూడండి. దర్శనం కాకముందే దేవుడు కనిపించాడు. గోల్డ్ మెడల్ కోసం పిల్లల్ని ఎంకరేజ్ చేసినట్టు మా పిల్లలు ఇంకొంచెం దూరమేనమ్మా, వచ్చేసాము, ఇంకా 10 అడుగులు వేస్తే వచ్చేస్తాము అంటూ నన్ను ఎంకరేజ్ చేస్తూ అన్నప్రసాదం దగ్గరకు తీసుకువెళ్ళారండి. అమ్మయ్య, 3 అంతస్తులు ఎక్కాల్సి వచ్చిందండి. కిందంతా నిండిపోతే పైకి వెళ్తారు, మళ్ళీ పైన నిండిపోతే కింద నుంచి మొదలు పెడతారండి. ఒక పచ్చడి, కూర, గుజ్జు కూర, సాంబారు పెట్టారండి. మహాప్రసాదంలాగా స్వీకరించి వచ్చాము.